नारायणते नमो नमो नारायणते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायणते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायणते हर भव हर मुकुंद माधव गरुड़ गमन पंकज नाभा हर भव हर मुकुंद हर भव हर मुकुंद माधव गरुड़ गमन पंकज नाभा परम पुरुष भवबंध विमोचनं नर मृग शरीर नमो नमो परम पुरुष भवबंध विमोचनं नर मृग शरीर नमो नमो रविचंद्र विलोचन जलरूप भवन रविचंद्र विलोचन जलरूप भवनुत चरणयुगा बलिबंधना गोपवधू वल्लभ बलिबंधना गोपवधू वल्लभ नलिनोदरते नमो नमो बलिबंधना श्रीपादमे शरणं श्रीमन्नारायण श्रीमन्नारायण कमल सतीमुख कमल कमलहित कमल प्रिय कमलेक्षण कमल सतीमुख कमल कमलहित कमल प्रिय कमलेक्षण साधु कदाई साधु कदा सरिग्गा 20 वर्षाల పూర్వం ఆంధ్ర వైద్య కళాశాల ప్రాంగణంలోని పానగల భవనం వద్ద ఓం ప్రథమంగా దసరా బొమ్మను కొలువులను బొమ్మల్లా వినిపించట్లేదు ప్రథమార్థంలోకి అడుగుతూ ఎక్కడ వారమో తెలియకపోయినా అందరూ కలిసి ఆడాడే ఇక్కడే అందంగా ఆనందంగా అమాయకు గుర్తులతో ఆహ్లాదకర వాతావరణంలో కిలకిల నగవులతో గలగల మాటలతో విలీనంగా పడాయిగా ఒకరినొకరు చూసుకుంటూ
తెలియని వారితో కళ్ళతోనే మాట్లాడుతూ చేస్తూ మనమంతా సహచర పాఠకులయ్యే ఆ క్షణమే, ఆ మొదటి క్షణమే మనకి వస్తుంది. ఈ క్షణం గురుకులం లాంటి వైద్య కళాశాలలో ఒకే గురువుల వద్ద వైద్యుడిని అభ్యసించాం. వైద్యులమయ్యా మండలం ఏ ఒక్కరో ఇద్దరో తప్ప. ఈ అరోజు వసంతాల కాలగమనంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మనలో పరంపర సోపానం చేరుకున్న కొందరైతే దేశ విద్యాశాలలో స్థిరపడి కనుకొంటారు. మిగిలిన వారందరూ స్వదేశీయులై అలరాడుతున్నారు. భావబంధాలకు దాసులే. వయసు తెచ్చిన మార్పులు ఏమో కానీ ఈ మధ్యన అందరి మనసుల్లో క్షణభంగుర జీవితం గురించిన గుంపులు భయాందోళనలతో సహచర పాఠకుల సమాగమనం గురించి ఆలోచనలు తూకల్లో యోచించక నేటిలోని హనుమంతులు కలవాలని చేస్తున్నాం. ఇప్పటిగా తాగకపోయినా మేము వయ్యారంగా కలిగిన మనదిగా మన ఉండాలైనా సరే ముదింపుటను చేస్తుంది. మౌనంగానే భాషిస్తుంది అందరికీ. అలనాటి జ్ఞాపకాల దొంతరలు మృదు మొదలైన క్షణాలు కనుల ముందు తిరిగాడుతుంటే అందరి దగ్గర ప్రస్ఫుటంగా అలౌకికానందం అనలేని సుమానేస్తాం. అందరి జీవితాల్లో అనుభవాలు కొలలు, ప్రేమాలుగా కోరుకోగలరు, విరభూతిని విచారణల అనుభూతులు ధైర్యంగా పంచుకుందాం. అందరం ఇప్పుడే నేస్తాం. Bye.
ఉంది మనుమలతో గడుబందం ఇంకేమింటుంది కసమను సర్కలు బిందుగా ఆనందమే 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 కసమను మణి మణి. థ్యాంక్ యూ. సంకల్ప బలమితి ఏఎంసి పార్వతి ఏఎంసి పార్వతి ఏఎంసి పార్వతి. After so many synchronous and asynchronous sounds, now we present Dr. Anand to bring us a harmonious music. Thank you, Shan. Thank you. నేను రెండు లైన్ పాడతాను. ఆ పాట పాడుకుంటే మ్యూజిక్ సెట్ చేసినప్పుడు కూడా పంపించాను. मुझे भूल जाना इन्हें ना बुलाना 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 मेरा दिल। तुम्हारा मेरे साथ ये गुनगुनाना मुझे भूल जाना इन्हें ना बुलाना 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 ये रातें గోడ స్తంభం పక్కన రాకుంటే ఎలాగా
చక్కగా ఎదుర్కొని రండి. మా అందరినీ ఇంత చక్కటి ఆతిథ్యం ఇచ్చినందుకు, ఇంత వసతి కల్పించినందుకు, ఇంత 5 స్టార్ హోటల్లో మేము అసలు ఎంత ఆనందంగా ఉన్నామో మీకు తెలియదు. అసలు మేము అనుకున్న హోటల్ ఎందుకంటే నా మనసు మాట చెప్తున్నాను. నేను హోటల్ అంటే చిన్న హోటల్ అనుకున్నాను. ఇంత పెద్ద హోటల్ ఉన్న ఈవిడ ఇంత స్మాల్, ఇంత నిరాడంబరంగా ఉన్నది. అసలు మాతో నిన్నదాకా ఇంత బాగా ఉన్నదని నేను ఊహించలేకపోయాను. ఇలా ఈ రోజుల్లో ఎవరు ఉండరు. ఇది ముఖస్థుతి కాదు, నిజంగా నా మనసులో వచ్చే మాట. చాలా చాలా మేము ఆనందిస్తున్నాం. ఎంత బాగా అన్ని ఇవాళ మధ్యాహ్నం భోజనం ఎంత బాగుందో. ఇప్పుడు కూడా బాగుంది, ఇప్పుడు బాగలేదు కాదు. ఇప్పుడు తినబోతున్నా ఇంకా చెప్పలేదు, అదే ఇంకా తినలేదు కాబట్టి. వివాహ భోజనంబు వివాహ భోజనంబు నీకైన వంటకంబు వియాల వారి విందు నాకి ముందు. వివాహ భోజనంబు నీకైన వంటకంబు వియాల వారి విందు నాకి ముందు. ಅವರವರ ಗಾಲಿಲಲ್ಲ ಅಣ್ಣಯ್ಯ ಗಾಲು ಯಾರು ಕೂಲಿಲ್ಲ ಇಲ್ಲ ಇವೆಲ್ಲದಾಗಿದ್ದೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ನಿತೈನ వంటకంబు వియాల వారి విందు నాకి ముందు. మసాಲೆ అప్పడాలు పులిహోర దప్పడాలు, మసాಲೆ అప్పడాలు పులిహోర దప్పడాలు, పాయసాలు ఇవెల్ల నాకి చాలు. వివాహ భోజనంబు నితైన వంటకంబు వియాల వారి విందు నాకి ముందు. పనేల లడ్డవి ముందు ఇవెల్ల నాకి విందు. వివాహ భోజనంబు నితైన వంటకంబు వియాల వారి విందు నాకి ముందు. విజయమ్మ గారి విందు. వెరీ గుడ్. రాజేశ్వర్ గారు మాకు ఒక కథ వినిపిస్తారు. కార్లు 4 మోటార్ సైకిళ్ళు వచ్చి ఆగాయి. ఒక 10 మంది మనుషులు దిగి ఆ ప్రదేశంలో కొలతలు కొలిచి మార్కింగ్ చేశారు. వారిలో ఒక అతను రేపు పొద్దున్నే కూలీల్ని దింపి ఈ ప్రకారం పనులు మొదలెట్టేయండి, చెప్పిన ముహూర్తానికి ఏడాదిన్నరలో ఇల్లు ఇచ్చేయాలి అని మేస్త్రితో చెప్పి రండి పోదాం అని మిగతా వాళ్ళని పిలవంగానే అందరూ కార్లు ఎక్కి వెళ్ళిపోబోతూ ఆగి మూలగా ఉన్న ఓ రాయి చూపించి మేస్త్రితో ఏదో చెప్పి వెళ్ళిపోయారు. మేస్త్రి తన వాళ్ళతో ఎంతమంది కూలీలు రావాలో అన్నీ చర్చించి పని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ జాగాలో నివాసం ఉంటున్న చీమ కుటుంబాలన్నీ తల్లడిల్లిపోయాయి. మొన్ననే ఇంకో దగ్గర ఉంటున్న వాళ్ళం ఇక్కడికి వచ్చి ఇంకా పుట్ట పూర్తిగా కట్టుకోలేదు, అప్పుడే ఇక్కడికి కూడా వచ్చేసారు కర్మ అని విసుక్కోవడం మొదలెట్టే. ఏం చేస్తాం అట్లా మన కర్మ. మళ్ళీ ఓ కొత్త జాగా వెతుక్కోవడమే అంది ఓ బామ చీమ. వాళ్ళు వస్తే మనం ఎందుకు పారిపోవాలి, కుట్టి చంపేద్దాం అంది ఓ విప్లవ చీమ. అయ్యో అంత అదృష్టం కూడానా మనకి. మన చీమ జాతికి ఉపకారం చేద్దామని ఒకడు, పావురానికి ప్రత్యుపకారం చేద్దామని మరొకడు ఆలోచించి ఇలా మన పుట్ట ముంచారు అంది బామ చీమ కోపంగా. పాత చరిత్ర తెలియని పిల్ల చీమలు బామ్మ బామ్మ అప్పుడేం జరిగిందో తెలియదు చెప్పవా అని సూతుడిని సోనగాది మునులు అడిగినట్లు అడిగాయి. బామ్మ ఎత్తుగా ఉన్న ఓ చిన్న రాతి మీదకి ఎక్కి కూర్చుని మొదలుపెట్టింది. పూర్వం పాములు తేములు తేళ్లు కుడితే మానవుడు చచ్చిపోయేవాడు, కానీ మనం కుడితే చచ్చిపోయేవాడు కాదు. అందుకని
ఓ చీమ ఘోరమైన తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ 4 ముఖాలు, చేతులు, దగదగ ఆభరణాలు చూసి చీమ కంగారు పడిపోయి సరిగ్గా ఆలోచించుకోకుండా కొట్టగానే చచ్చిపోయేటట్టు వరమేమో. అక్కడికి బ్రహ్మ అడిగాడు ఎవరు అని. అందులో మెలిక అర్థం చేసుకోలేక పాపం మేము అంది చీమ. తథాస్తు అని ఆయన అంతఃకరణం అయిపోయాడు. ఆ తర్వాత కానీ వరం శాపం అయ్యిందని తెలియలేదు. మనుషులు మన టక్కువని కొట్టి చంపేస్తున్నారు అని నిట్టూర్చింది బామ్మ. పిల్ల చీమలు కూడా నిట్టూర్చాయి. మరి పావురాన్ని రక్షించిన చీమ వల్ల ఏమైంది అడిగింది. చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలంతో ఓ చీమ. చెప్తాను కానీ చాలాసేపు అయింది, పంటి కిందకేమీ లేక కొంచెం నీరసంగా ఉంది అంది బామ్మ చీమ. చిన్న చీమలు చుట్టూ చూసే ఇందాక వచ్చిన వాళ్ళు తిని విసిరేసిన టిఫిన్ ప్లేట్లు కనపడ్డాయి. గబగబా వెళ్ళి కొంచెం ఉప్మా పిసరు, ఓ చిన్న గారె ముక్క మోసుకొచ్చి ఓ ఆకులో పెట్టి ఇచ్చాయి. బామ్మ చీమ అవి తిని త్రేంచి మళ్ళీ మొదలు పెట్టింది. మీకందరికీ పావురం వేటగాడు కథ తెలుసు కదా అంది. తెలుసు తెలుసు. పావురాన్ని చంపబోతుంటే వేటగాడిని కుట్టి పావురాన్ని రక్షించింది ఓ చీమ అని ఓ బుడుగు చీమ జవాబిచ్చింది. ఆ చీమే కనుక కొట్టకపోయి ఉంటేనా అని బామ్మ చీమ నిట్టూర్చింది. ఏం జరిగేది కొట్టకపోతే అన్నాయి చీమలు ఆత్రంగా. కొట్టకపోతే కథ వేరుగా ఉండేది. కొట్టడం వల్ల మన కథ మలుపు తిరిగిపోయింది అంది బామ్మ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ. అబ్బా చెప్పు బామ్మ తొందరగా, కుట్టినందువల్ల మన కథ ఎలా మారిందో అని అసహనంగా అడిగాయి పిల్ల చీమ. చెప్తా కొట్టకపోతే వేటకాడికి ఆహారం దొరికి వెళ్ళిపోయేవాడు. కొట్టడం వల్ల పావురం బతికిపోయింది కానీ వేటకాడికి ఆహారం దొరక్క వాడికి చీమల మీద పావురాల మీద కోపం వచ్చేసింది. వాడు పగబట్టి జంతుజాలాన్ని నాశనం చేయాలని సంకల్పించాడు. అప్పట్లో జంతుజాలం ఎక్కువ, మనుషులు తక్కువ. అందుకని వాడి వల్ల ఒక తపస్సు చేశాడు. యథాప్రకారం బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. వీడు బోల్డ్ పద్యాలు పాడి ఆయన్ని పొగిడి ఆఖరణ మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు లాగా తలలో ఏకలన్నీ ఊగిపోతూ ఉండగా ఈ ఊరిని సాధించవలదే అని జంతువులన్నిటినీ చంపగలిగే శక్తి ఇమ్మని ప్రార్థించాడు. ఓ చీమ విసుకుంది. ఇంకేముంది చెప్పడానికి? బ్రహ్మ అన్నాడు కదా, ఓ వేటగాడ, నేను ఈ వరం ఇస్తే ప్రకృతికి నష్టం, తద్వారా మీకే నష్టం. ఈ వరం తప్పించి ఇంకోటి కోరుకో అన్నాడు. అప్పుడు వేటగాడు తెలివిగా మా మానవ జాతి విపరీతంగా పెరిగిపోయేటట్టు వరం అన్నాడు. బ్రహ్మ అలాగే వరం ఇచ్చేశాడు మెరుగు తెలుసుకోలేక. అంతే, మనిషి జాతి విపరీతంగా పెరిగిపోయింది. నివసించడానికి ఇళ్ళకి భూమి మీద జాగా లేక ఆకాశ హర్మ్యాలు వచ్చాయి. అందరికీ భూదాహం పెరిగిపోయింది. వీళ్ళు అరణ్యాలని, చెరువుల్ని, దొరువుల్ని, ఆఖరికి శ్మశానాన్ని కూడా విడిచిపెట్టకుండా ఆక్రమించేశారు. అన్నీ పూడ్చి ఏదో ఒకటి కట్టేస్తున్నారు. అందువల్ల క్రమంగా జంతుజాలం నశిస్తుంది. వీళ్ళు విచక్షణ లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్నారు. అది తమ వినాశనానికి దారితీస్తుందని తెలిసినా సరే. అలా పూర్వం ఉన్న చీమల దూరని చిట్టడు, కాకులు దూరని కారడు మాయం అయిపోయి దూరడానికి కాకులు చీమలు మాట్లాడించి పుల్లు సింహాలు కూడా లేవు. ఈ మానవుడి క్రౌర్యానికి బలైపోవడం, పక్షుల సంగతి చెట్ట ఎక్కర్లేదు, చెట్లు లేక అల్లాడుతున్నాయి. అలా చీమలు కూడా నిట్టూర్చాయి. ఇంతలో తండ్రి చీమలు అన్నీ వచ్చాయి ఆతృతగా. ఏమిటి అక్కడ కంపలు మునిగిపోతుంటే కథలు చెప్పుకుంటూ కూర్చున్నారా? లేవండి లేవండి, ఎవరు తీసుకెళ్ళగలిగిన ఆహారం వాళ్ళు పట్టుకుని బయలుదేరండి. ముసలి వాళ్ళు పిల్లలు ముందు నడవండి, మేము వెనక నుంచి వస్తాం అని తొందర పెట్టాయి. బామ్మ చీమ, ఒరే బతికిన నాళ్ళు పక్కను, నేను నడవలేను, ఆ మూల ఉన్న రాయి చూసేవా, వాస్తు ప్రకారం అక్కడే ఉండాలి, దాన్ని తీయొద్దని చెప్పడం విన్నాను, అందుకని దాని కింద తలదాచుకుంటాను, మీరందరూ క్షేమంగా వెళ్ళండి అని రాతి వైపు నడవడం మొదలెట్టింది.
దగ్ధమయ్యాయి వేటగాడిని తిట్టుకుంటూ. That is the basis. Nowadays, we are hepatitis normal, bowels regular, no jaundice. What is the proper diagnosis? 1. Biliary infection. B. Upper respiratory infection. C. Enteric fever. D. Empty malaria. E. Urinary tract infection. Just think of yourself. The answer is empty malaria. That is falciparum malaria in the cutaneous capillaries, causing the itching all over the body. In the bronchial capillaries, it is causing the cough. 35-year-old female, itching all over the body, jaundice, elevated liver enzymes, ampullary growth on endoscopy that shows well-differentiated adenocarcinoma. Advise appropriate course of treatment for this patient. A. Pancreaticoduodenectomy, direct. B. Intrahepatic stent. After that, pancreaticoduodenectomy. C. Common bile duct stent. After that, pancreaticoduodenectomy. D. Chemotherapy. E. Chemotherapy and radiotherapy. This is a definite malignancy, and that is well-differentiated adenocarcinoma. When we put a needle, the tract is likely to be, the growth is likely to extend to the tract. So the best thing is direct pancreaticoduodenectomy. And if we delay anything, the problem is a well-differentiated carcinoma that can be treated only by complete removal of the tumor. On S3, 80-year-old male, retired executive, complaints came with severe breathlessness after 8 hours of physical work. The breathlessness is after 8 hours of physical work. Diastolic marker in aortic area, hilar haziness in X-ray chest, no anemia, not anemic, no edema fluid, no ascites, suggest the line of treatment. A. Intensive care on ventilator. B. Back rest, oxygen inhalations, laxatives and sedation. C. Antibiotics and bronchodilators. D. Aortic valve replacement. E. CABC. This is a case of aortic regurgitation, and that is very common in old people. And for this patient, he is getting that restlessness only after 8 hours of physical work. And if we give back rest, oxygen inhalations, and some diuretic and sedation, that is good enough. Approach a dental doctor, dental status is within normal limits, refer to a cardiologist. What is the probable diagnosis? Myocardial infarction, aortic regurgitation, ventricular fibrillation, carpulmonary, chronic myocardial ischemia. This is a case of chronic myocardial ischemia, where you will be getting pain in the teeth.
attending it, and I all others also display a similar kind of zeal that gives us encouragement to organize. Okay, so I hope you have all enjoyed the meeting. Yeah. You will see about the next meeting. What we can do. So I think some of us have some to this kind of need this time. I think if I remember MRKHP, this is the first meeting. So, when I started back 6 months ago, I just thought it was a joke. But you proved me wrong and succeeded in making it a great success. Back in 1964. Okay? So, when we started in 1968, we were slightly shy. We don't think it together. But even in voice, my heart is spoken to guys like Prasad and Prasad. They have different kinds of bonds. Radha Krishna. ఫిజిషియన్ ఎప్పుడైనా నేను వెళ్తే ఏజ్ ప్రాబ్లం ఉంటుంది కదండి గవర్నమెంట్ వాల్యూ కావడం మరి సో ఈ నెవర్ యూస్ టు యాక్సెప్ట్ సో ఇక్కడ చూసిన తర్వాత అందరూ వెరీ యంగ్గానే అనిపిస్తున్నారు వే దే డాన్స్ ద వే దే సింగ్ ఓ ఇట్స్ వండర్ఫుల్ డాక్టర్ అనంత్ Anant is the boss for us. అందుకే He will sit in his office. Come to my office. All of you will welcome to my మన office. ఎవరు అడిగారండి So we all go at 11 o'clock in his office. ఎవరో అడిగారు ఆయన ఎవరండి అంటే అనంత్ గారు అదే చెప్పాను క్లాస్మేట్స్ అందరూ కూడా అనంత్ గారని అంటారు ప్రతి వాళ్ళ friends కూడా. ఆయన ఒక్కడే అనంత్ గారు ఆయన ఒక్కరే అంటారు. అనంత్ గారు ఆయన Let me say, America, you know what the Bible says, then she got number and she contact. Then I asked her, Okay, let him talk. for me, it all started about halfway through. And then I had very severe treatment bronchitis. I couldn't even speak. So I was just with that. After coming here also, I thought I won't be able to make it. But somehow it worked out okay. So So-called I God did. is great. God is great. So-called. So, yeah. And more than so-called God, so-called organizers, we have four of them. Like in Mahabharata, we have Dushtashtha, Soms. There is a small announcement which I want to make. There is a small announcement. Dr. Haimavati wants to make a trip to Arasavilli and a few places around. So, if anyone is interested in joining, you can please contact her. Assistant Professor of has always been motivated by your WhatsApp group, and she was literally even in her very bad days of her life, she was still recollecting, I should come, can I come, can I go? That's what she was telling me from March onwards. This was happening until I can't tell you so much. She was willing to be with all of you, and she has made it here to see all of your this thing. And I really like to have give it's like for all of us
your company so well. We should thank you for everything. She has never missed it.